రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో చివరి 72 గంటల పోటీలో నిలిచిన అభ్యర్థులు శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన అనంతరం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ద్వారా తనిఖీలు, మండల కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్ స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల అవసరమైన సదుపాయాల కల్పన, పోలింగ్ సిబ్బందికి భోజన, ఇతర వసతి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాట్లు వంటి అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, క్షేత్రస్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఇతర అధికారులతో కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా చివరి 72 గంటలు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, డిపిఓ కె. భారతి సౌజన్య, ద్వామ పీడీ ఎ. వెంకటలక్ష్మి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె. నరసింహనాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎం. శ్రీనివాసు, కాకినాడ పెద్దాపురం డిఎల్డీఓలు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.